విక్రమ్ పులా గారు ఆయన వెళ్ళాడు, బంగారుపాళ్యం వెళ్ళాడు వచ్చాడు. ఏదో అద్దంకి అంటారు కదా, నేను ఇక్కడ బంగారుపాళ్యం వెళ్ళాడు వచ్చాడు. ఏంటి ఏం జరిగింది? హడావుడి, అరాచకం, దాడులు ఇవి తప్ప రైతుల పేరుతో వెళ్ళాడు కదా, రైతులకు ఏమైనా జరిగిందా? నేను ఆయన కర్ణాటక కాంగ్రెస్ లీడర్తో కూడా మాట్లాడించా. మీ విశ్లేషణ ఏంటి జరిగిన దీని మీద? ఇప్పుడు ముందు మీరు ఇంట్రోలో చెప్పినట్టంటే అసలు ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ఏం చేయాలి, ఎస్, ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దానికి ఒక మనందరికీ తెలుసు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారనేది. ముందుగా రైతులు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వాళ్ళ సమస్యలు క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదన్నా కావాలంటే ఒక లేఖ రాయటం, వ్యవసాయ మంత్రికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో లేఖ రాయటం, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరగాలి. ముందు జరిగిన తర్వాత అప్పుడు పరిస్థితి అప్పుడు కూడా అది అంటే గవర్నమెంట్ కనుక యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా రైతుల దగ్గరికి వెళ్ళటం, మాట్లాడుతూ ఇవన్నీ చేయాలి, ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచాలి. అది ఒక సిస్టము అది. కానీ ఆయన మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక ఏదో నాకు ఇంతమంది జనం వస్తున్నారు అని ఒక షో, అది షో, ఒక ప్రదర్శన కోసం చెప్పాడు. అసలు ఈ ఇష్యూ చూస్తేనంటే ముందుగా మీరు వారితో మాట్లాడుతూ బాగానే ఉంది. ఫస్ట్ ఈ తోతాపూరి కాయలు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో అంటే ఆ 3 జిల్లాలు ఉమ్మడి చిత్తూరు ఇవన్నీ కలిపితే ప్రతి ఏటా సగటున 80,000 ఎకరాల్లో వేస్తారు. అయితే ఈసారి 1,25,000 ఎకరాల్లో పంట పండించారు. ఆ క్రాప్ చాలా బంపర్ క్రాప్ వచ్చింది. అవును. దాంతోపాటు మీకు ఏమైందంటే కర్ణాటక రైతులు కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇక్కడ 12 రూపాయలు రేటు రావడంతో. ఎందుకు నేను చెప్తున్నా అంటే అక్కడ అఫీషియల్స్ కర్ణాటక రైతులను రానివ్వాల. ముందు రానివ్వకపోతే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మనం సమాఖ్య దీంట్లో ఉన్నాము, రాష్ట్రాలు సహకరించుకోవాలి, మా రైతులను ఆపేస్తున్నారు మీ అఫీషియల్స్, కాబట్టి అడ్వైజ్ హిమ్ నాట్ టు స్టాప్ దెమ్ అని ఒక లెటర్ రాశాడు ఆయన. కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది, మా కాయలు కూడా కొనండి, మా రైతులు వస్తున్నారు కాబట్టి, ఇక్కడ రేట్ ఉంది కాబట్టి వస్తున్నారు. అక్కడ రేటు పడిపోయారు. అసలు అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. బెంగళూరు మద్రాసు హైవేని మొత్తం దిగ్బంధనం చేశారు, రోడ్ల మీద కాయలు పారబోసారు చాలా పెద్ద ఎత్తున. ఇక్కడ చాలా తక్కువ, మన స్టేట్లో చాలా, అంటే చిత్తూరులో అక్కడ జరిగిన దాంట్లో చాలా తక్కువ. కర్ణాటకలో పెద్ద ఎత్తున ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నది. అయితే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం రెండూ సహకరించుకొని ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే హడావుడిగా ఒక ఏదో కేంద్ర చౌహాన్ గారిని కలిశారు. చౌహాన్ గారిని కలిసిన తర్వాత వాళ్ళు ఏదో ఎంఎస్పీ ఇస్తామని చెప్పారు వాళ్ళు. కానీ అది రిలీజ్ చేశారో లేదో తెలియదు. 16 రూపాయలు కొంటామనేదో చెప్పారు కానీ ₹2.20 వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఊరికే ఒక మాట ఇచ్చారు. దాంతో కుమారస్వామి కొంచెం లాబింగ్ చేశాడు. కానీ అది ఇక్కడ వాళ్ళు చెప్పారు కానీ చేయలేదన్నమాట. అందువల్ల ఈసారి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక ఫార్మర్స్కు తెచ్చినటువంటి కాయలు కూడా డంప్ అయిపోయినాయి. దాంతో మీకు అక్కడ దాదాపుగా ఒక 40 ఇవి ఉన్నాయి పల్పు కానివ్వండి ఫ్యాక్టరీస్. విచిత్రం ఏంటంటే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టినాయి. గతంలో ఆయన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ ఆయన చొరవతో వచ్చినాయి అప్పుడు. ఎందుకంటే ఈ సమస్య ప్రతి సంవత్సరం ఉండేది కాబట్టి ఏంటంటే పెరిషబుల్ కమోడిటీ కాబట్టి అక్కడ పల్పు ఫ్యాక్టరీస్ పెడితే అది ఉపయోగం అని చెప్పి అది చేశారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా చేయాల్సింది చేయకుండా గవర్నమెంట్ ఫెయిల్డ్ అయింది అని ఒక నిరూపించడానికి ఒకటి, ప్లస్ నేను వెళ్తే జనం అసలు విపరీతంగా వస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారు. వాళ్ళే ఏంటి అసలు మీరు అన్నట్టుగా రైతుల్ని పిలవటం, మాట్లాడటం, అసలు ఎంత రేట్ వస్తుంది, గవర్నమెంట్ ఎంతగా అమ్ముతున్నది, వాళ్ళు ఏమన్నా పల్ప్ ఫ్యాక్టరీస్ వాళ్ళందరూ కలిసి ఒక రింగ్ తగ్గించారా, ఇవన్నీ అసలు నమస్కారాలు పెట్టుకోవటం, అందరినీ చేతులు ఊపటం, జెండాలు, ఇవన్నీ కూడా చూస్తే అసలు అంటే కేవలం ఏంటంటే వాళ్ళని ఏదో
ఇంకా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది ఆయన ప్రజల్లోకి వెళ్తే జనం విపరీతంగా వస్తున్నారు అని ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చెప్పాడు తప్ప ఏదో ఒక క్యాంపెయిన్ కి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినట్టుగా ఉంది తప్ప ఒక చిత్తశుద్ధి అనేటువంటిది కనపడలా. రైట్. అందువల్ల ఈ ఇష్యూలో మీకు గతంలో గుంటూరు మిర్చి విషయం పొదిలి పొగాకు మార్కెట్ కానీ ఇదంతా కాబట్టి వాళ్ళు ఇంకోటి కూడా తెలుగుదేశం తరఫున కూడా ఒక ఇందాక నేను చూశాను కొన్ని స్క్రోలింగ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఏంటంటే ప్రతిపక్షం అధికార పక్షాన్ని మధ్య ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేదు, అది ఉండదు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీని ఏ విధంగా ఎదుర్కోవాలి రాజకీయ పరంగా అనే దాని మీద వాళ్ళు మళ్ళీ రీవర్కౌట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది మాట్లాడదాం ఎలా దీన్ని ఇది చేయాలనే దాని మీద. వరప్రసాద్ గారు ఒకసారి. వరప్రసాద్ గారు నమస్తే.